శివపురాణం శివపురాణం ఓం నమః శివాయ. శివపురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఇది ఒకటి. ప్రధానంగా శివుడు పార్వతీదేవిల కథల వారి భక్తి మరియు ఆధ్యాత్మిక మార్గాలను బోధిస్తుంది. వ్యాస మహర్షి చేత రచింపబడిన ఈ పురాణం శివుని మహిమల 12 జ్యోతిర్లింగాలు మరియు శివతత్వాన్ని వివరిస్తూ భక్తులకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. శివపురాణం 17వ భాగం శివపార్వతుల కళ్యాణం. ఈరోజు శివపార్వతుల కళ్యాణం గురించి వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అసలు శివపార్వతుల కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది. ఓం నమః శివాయ. ఆ తరువాత హిమవంతుని ప్రార్థనను మన్నించి వరుడు సపరివారంగా ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు. వేదాచారాన్ని లోకాచారాన్ని అనుసరించి శివుడిచ్చిన అలంకారాలతో పార్వతిని అలంకరించాడు. తరువాత కర్పూర నీరాజనమిచ్చారు. రత్నాలు కుట్టబడిన కంచుకాన్ని జంట వస్త్రాన్ని ధరించి ఆమె చిత్తంలో శివధ్యానం చేస్తూనే ఉంది. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. ఇంతలో జ్యోతిష్శాస్త్ర విశారదుడైన గర్భుడు పాణిగ్రహణ సమయం ఆసన్నమైందని గుర్తించి వరుడైన శంభుని తోడ్కొని రావలసిందిగా హిమవంతునకు పురమాయించాడు. ఆయన కోరిక మేరకు వేదవేత్తలైన బ్రాహ్మణులు మంగళ ద్రవ్యాలను చేతులయందు పట్టుకొని వధువు బంధువర్గం వెంటరాగా సుస్వరంతో వేదమంత్రాలను పఠిస్తూ ఉత్సాహంతో శివ సన్నిధానానికి కదిలారు. వారి వేదఘోషకు ఋషులు, దేవతలు, గణాలు అందరూ ఒక్కసారిగా సంతోషంతో లేచి నిల్చున్నారు. వారిలా అనుకున్నారు, మనం ధన్యులమయ్యాం. శివుని తీసుకుని వెళ్ళటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. సుముహూర్తం సమీపించింది. ఇంతకాలానికి బాలచంద్ర ధరుడైన మన శంకరుడు జంటవాడు కాబోతున్నాడు. జగత్తుకు మంగళాలనిచ్చే పార్వతీ పరమేశ్వరులు కళ్యాణాన్ని చూడబోతున్నాం. త్వరగా నడవండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీరు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూడవచ్చు. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. అందుకని మీరు చివరి దాకా చూడండి. వారిలా మాట్లాడుకుంటూ ఉండగానే పర్వతరాజు బంధువులు, మంత్రులు వచ్చి కన్యాదాన సమయం ఆసన్నమైంది, బయలుదేరండి అని ప్రార్థించారు. ఆ మాటను విన్న దేవతలందరూ పర్వతరాజు ఉద్దేశించి జయ జయ ధ్వానాలు చేశారు. పార్వతి పాణిగ్రహణ కుతూహలుడైన శంకరుడు తన శృంగార భావాలను గుప్తంగా ఉంచుకొని గంభీరంగా ఉన్నాడు. అక్కడున్న వారంతా పెళ్ళైన వారే కనుక శివుని తొందరను కనిపెట్టగా పోలేదు. వారి మహేంద్రియాది లోకపాలకులందరూ మంగళవాద్యాలు మారుమ్రోగుతూ ఉండగా పెళ్లి కొడుకైన శంకరుని వృషభవాహన రూఢుడని చేశారు. కొందరు
డమరుకాలు మ్రోగించారు. కొందరు శంఖాలను పూరించారు. కొందరు జయఘంటలను వాయించారు. కొందరు వేణువులను ఊదారు. వీరందరితో కూడి వరుడు ఛత్ర చామర శోభితుడై హిమవంతునింటికి చేరుకొని వాహనాన్ని దిగాడు. అంగనామనులు హారతులిచ్చారు. వేదికను అలంకరించారు. వరుడు పురోహిత స్థానంలో గర్గమహర్షి ఉండి మధు పర్ఘాదులిచ్చి మంగళ కర్మలన్నింటినీ చేయించాడు. సుముహూర్తం సమీపించగా హిమవంతుడు భార్య సహితుడై ఇమాం కన్యాం తుభ్యమహాం దదామి పరమేశ్వర భార్యార్థే పరిగృహున్ష్వ ప్రసీద సకలేశ్వర. ఈ కన్యను నేను నీ కొరకు ఇస్తున్నాను. ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అని మంత్రాన్ని చదివి పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచి బ్రహ్మానంద భరితుడయ్యాడు. శంకరుడు కూడా వేదమంత్రాన్ని పఠించి పార్వతి చేతిని తన చేతితో పట్టుకొని భూమిని సృష్టించి కామస్య కోంధాత్ ఇత్యాది మంత్రాన్ని పఠించాడు. అందరూ ఆనందించారు. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ మహోత్సవం సకల జనలోత్సవంగా సాగింది. బ్రహ్మమోహితుడగుట. పాణిగ్రహణానంతరం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ లాజహోమ విధిని నెరవేర్చారు. ఆ సమయంలో వారిద్దరూ అగ్ని ప్రదక్షిణం చేస్తుండగా నక్షత్రముల వంటి నఖములు కలిగి పారానిచే అలంకరింపబడిన పద్మముల వంటి పార్వతి చరణాద్వయాన్ని చూచి శివమాయచే బ్రహ్మగారు శుభిత మానసుడయ్యాడు. పాదద్వయాన్ని తెరిపారా చూశాడు. విధాత ఆంతర్యాన్ని తెలుసుకున్న త్రినేత్రుడు అగ్రవేశుడయ్యాడు. అతడి దేవతలంతా భయభ్రాంతులై సదా శివునిలా స్తుతించారు. దేవదేవ జగద్వాయపిన్ పరమేశ సదాశివ జగదీశ జగన్నాథ సంప్రసీద జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మహేతు రిషర్వః రిక్వికారో వ్యయో నిత్యో నిర్వికల్పనోక్షరః పరః అధ్యంతావశ్య యస్మధ్య మిదం మన్యదహం బహిః యతో వ్యయశ్చ నైథాని తత్సత్యం బ్రహ్మచిద్భవాన్ తవైవ చరణాంభోజం ముక్తికామా దృఢవ్రతాః విస్రజ్యో భయతా సంఘం మునయ స్వముపాసతే. ఓ దేవదేవ, జగద్వ్యాపి పరమేశ్వర, సదాశివ, జగదీశ, జగన్నాథ, జగత్స్వరూప, మాపై ప్రసన్న భావాన్ని చూపించు. సర్వప్రాణులకు ఆత్మ కారణము ఈశ్వరుడు నీవే. నీవు వికారరహితుడవు, నాశం లేనివాడవు, నిత్యము నిర్వికల్పము అక్షరము అయిన పరబ్రహ్మము నీవే. ఆది మధ్యము అంతము అంతా నీవే. ఇది మరి ఒకటి నేను నాకంటే భిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము సచ్చితద్ఘనము అగు ఆ పరబ్రహ్మ నీవే. ముముక్షువులు దృఢవ్రతులు అగు మునులు ఇహపరములయందు సంగమమును వీడి నీ పాద పద్మాలను మాత్రమే సేవిస్తారు. త్వం బ్రహ్మ పూర్ణం మమమృతం విశోకం నిర్గుణం పరం ఆనందమాత్ర
మవికారమనాత్మకం విశ్వస్య హేతు హృదయస్థితి సంయమనస్య హి తదపేక్ష తయాపేక్షోన్ననపేక్ష సర్వదా విభుః ఏకస్త్వమేవ సదా సద్వయ మద్వయమేవ చ త్వర్ణం కృతాకృతమివ వస్తుభేదోంచైవ హి అజ్ఞానతస్త్వయి జనైర్వికల్పో విదితో యతః తస్మద్భ్రమ ప్రతీకారో నిరుపాధేర్నహి స్వతః. పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందగణము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధి కంటే భిన్నమైనది అయిన పరబ్రహ్మము నీవే. నీవే ఈ సృష్టికి కారణం. నీవే ఆత్మ ప్రభువు. నీవే సర్వవ్యాపకుడవైన నువ్వు ఏనాడు జగత్తుపై ఆధారపడి లేవు. నువ్వు ఒక్కడివే అయినను కారణ రూపాలను పొంది ద్వైత అద్వైత స్వరూపుడుగా ఉన్నావు. బంగారం స్వరూపంలో ఒక్కటే. నగలు వేరు, జనులు అజ్ఞానం చేత నీ యందు భేదభావాన్ని కలిగి ఉంటారు. ఉపాధికి అతీతుడవైన నీ యందు భేదం లేదు కనుక భ్రమను నివారించే అద్వైతమే అందరికీ ఆశ్రయం. ధన్యావ్యయం మహేశాన తవ దర్శన మాత్రతః దృఢభక్త జనానందప్రద శంభో దయం కురు త్వమాధిస్త్వ మనాధిచ్చ ప్రకృతేస్త్వం పరః పుమాన్ విశ్వేశ్వరో జగన్నాథో నిర్వికారః పరాత్పరః యం బ్రహ్మస్తి రజసా విశ్వమూర్తిః పితామహాః త్వత్ప్రసాదాత్ ప్రభో విష్ణుస్సైత్వైన పురుషోత్తమః. ఓ మహేశ్వర, నీ దర్శన మాత్రం చేతనే ధన్యులమయ్యాం. ఓ ఆనందప్రద, దయాచూపు. ఈ జగత్తుకు నువ్వు కారణం, కానీ నీకు కారణం లేదు. బ్రతికి అతీతుడవైన పురుషుడవు నువ్వే. నువ్వు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, నిర్వికారుడవు, పరాత్పరుడవు. హే ప్రభు, ఈ బ్రహ్మని అనుగ్రహం చేతనే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త అయినాడు. విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోకాల పాలకుడయ్యాడు. కాలాగ్నిరుద్ధస్తమస పరమాత్మ గుణై పరః సదాశివో మహేశాన సర్వవ్యాపి మహేశ్వరః వ్యక్తం మహచ్చ భూతాధి తన్మాత్రాణీంద్రియాణి చ త్వయై వాదిష్ఠితాన్యేవ విశ్వమూర్తే మహేశ్వరః మహాదేవ పరేశాన కరుణాకర శంకర ప్రసీద దేవేశ ప్రసీద పురుషోత్తమ వాసాంసి సాగర సప్త దిశైవ మహాభుజాహౌ ద్యైర్మూర్ధాతే విభోర్నాభిః ఖం వాయుర్నాసికా తతః. తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు, కానీ నువ్వు గణాతీతుడవు. ఓ సదాశివ, సర్వవ్యాపి మహేశ్వర, విశ్వమూర్తి, అవ్యక్తం నుండి పుట్టిన మహాతత్వం. భూత తన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు నీ చేతనే అధిష్ఠితులై ఉన్నాయి.
మహాదేవ పరమేశ్వర కరుణానిధి శంకర దేవదేవ ఈశ్వర పురుషోత్తమ దయచూపు. సప్త సముద్రాలు నీ వస్త్రాలు, దిక్కులు నీ మహాభుజాలు, ద్యూలోకం నీ శిరస్సు, ఆకాశం నాభి, వాయువు నాసిక, చక్షుంప్యగ్ని రవిస్సోమః, కేశమేఘస్తవ ప్రభో, నక్షత్ర తారకాధ్యచ్చ గ్రహశ్చైవ విభూషణం. కథం తోష్యామి దేవేశ త్వాం విభో పరమేశ్వర, వాచమాగోచరోన్ చిత్వం మనసా చాపి శంకర. పంచశ్యాయ చ రుద్రాయ పంచాశత్కోటి మూర్ధయే, ప్రధిపాయ వరిష్ఠాయ విద్యాతత్వాయ తే నమః. అనిర్దేశ్యాయ నిత్యాయ విద్యుజ్జాలాయ రూపిణే, అగ్నివర్ణాయ దేవాయ శంకరాయ నమో నమః. విద్యుత్కోటి ప్రతీకాశ మష్టమూర్తిం శుభో సుశోభనం రూపమాస్తాయ లోకేస్మిన్ సంస్థితాయ నమో నమః. సూర్యచంద్ర అగ్నులు నీ కన్నులు, మేఘాలు నీ కేశములు, నక్షత్రాలు గ్రహాలు ఇత్యాదులు నీ అలంకారాలు. నిన్నెలా స్తుతించాలి? వాక్కులకు అందవు శంకరా, మనస్సుకు గోచరించవు. 5 ముఖాలు కలవాడవు, 50 కోట్ల రూపములు గలవాడు. ఊర్భవస్సు పరలోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన సర్వోత్తముడు అగు నీకు నమస్కారము. ఇదిమిత్తంగా నిర్దేశింప శక్యం కానివాడు, నిత్యుడు, విద్యుత్తుల వలె ప్రకాశించు రూపం కలవాడు అగు శంకరునకు నమస్కారం. కోటి విద్యుత్తు కాంతి కలవాడు, సుందరమగు 8 రూపాలను ధరించి లోకమంతా వ్యాపించి ఉన్నవాడు అగు నీకు నమస్కారం. దేవతల స్తోత్రానికి భక్త వత్సలుడైన శంకరుడు ప్రీతుడై అభయమిచ్చాడు. ముప్పు తప్పిందని వేలుపులు సంతోషించారు. బ్రహ్మతేజస్సు నుండి పుట్టి జారిపడిన వీర్యకణాల నుండి మహాకాంతితో ప్రవేశించే వాలకిల్యాది ఋషులు వేలాదిగా పుట్టారు. వారందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారిని చేరి నిలబడ్డారు. ఈశ్వర సంకల్పంచే ప్రేరేతుడై నారదుడు వారితో కోపంగా ఇలా అన్నాడు: ఓ వాలకీల్యులారా, మీరందరూ కలిసి గంధమాదన పర్వతానికి వెళ్ళండి. అచట మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. ఇక్కడ మీకు ప్రయోజనం లేదు కనుక మీరిక్కడ ఉండవద్దు. ఇది ఈశ్వరాజ్ఞ. నారదుని పలుకులను విన్న వాకిల్యాది మహర్షులు శివునికి నమస్కారం చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఆపై విష్ణువు ఓదార్చగా విధాత భయాన్ని వీడి ఇంద్రుని స్తుతించాడు. మహేశ్వరుడు ప్రసన్నుడు కాగా అందరూ మహానందాన్ని పొందారు. పేరంటాండ్ర పరిహాస వచనాలు. బ్రహ్మగారు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత తదనంతర కార్యక్రమాన్ని వేదోక్తంగా అనుష్ఠింపచేశాడు. వారిద్దరికి శిరస్సులపై అభిషేకింపజేసి ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించి ఆపై హృదయస్పర్శ కర్మను జరిపించాడు. విప్రులు స్వస్తి పఠనాన్ని మహాదానందంతో సాగించారు. బాలలోచనుడు పురోహితుల ఆజ్ఞ మేరకు గిరిజాదేవి సీమంతంపై సింధూరాన్ని ఉంచాడు. ఆపై బ్రహ్మగారు వారిద్దరిని ఒకే ఆసనంపై కూర్చుండబెట్టాడు. పిమ్మట హోమశేష ద్రవ్యాన్ని వధువరులు భుజించారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం యజ్ఞం సుసంపన్నం కాగా
శంకరుడు నవరత్నాలతో నింపిన పూర్ణ పాత్రను బ్రహ్మ కట్నంగా పితామహునికిచ్చి సంతోషపెట్టాడు. తక్కిన బ్రాహ్మణులందరినీ యథోచితంగా సత్కరించాడు. అందరూ జయ జయ ధ్వానాలు చేసి హిమవంతుని వద్ద సెలవు తీసుకొని స్వస్థానాలకు తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట స్త్రీల కార్యక్రమం మొదలైంది. హిమవంతుని రాజధాని నగరంలోని పుణ్యస్త్రీలందరూ ఒకరినొకరు మంగళకరమైన నామధేయాలతో పిలుచుకుంటూ చేయి పట్టుకొని కీరింతలతో కలకల రావాలతో హర్షధ్వానాలను చేస్తూ పాద కటకాలు గల్లని మ్రోయ పూలవాసనలు రంజిల్ల యువతుల కరకంకణ నిక్వానాలను నవ్వుల కిలకిల రావాలను ద్వారపంజరస్థ కిరాంగనలు అనుకరింప హిమవంతుని రాజసౌధానికి వచ్చి చేరారు. వచ్చి నూతన వధూవరులైన గిరిజాశంకరులను కన్నుల పండుగగా అలంకరించి వాసగృహంలో ప్రవేశపెట్టారు. తారకాసురుని బాధల నుండి సర్వ సుపర్వులు విముక్తి పొందడానికి తగిన సమయం ఆసన్నమైందని, నిండు యవ్వనంలో భర్తృ మరణంతో ఎండి మ్రోడైన రతి జీవితంలో పండు వెన్నెలలో విరిసే శుభతరుణం సమీపించిందని ఎరిగిన 16 మంది దివ్యాంగనలు మహాదరంతో వచ్చారు. సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వహ, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి వీరందరూ వచ్చి శయ్యనలంకరించిన శంకరునితో తీయగా ఇలా మాట్లాడారు. ఓ సర్వాజ్ఞ శేఖర, ప్రాణాధికమైన నీ ప్రియురాలు సతీదేవి నీకు లభించింది. రాకచంద్రుని పరిహాసించే ఈ పార్వతి ముఖ సందర్శన మాత్రం చేతనే సర్వతాపాలు నశిస్తాయి. నీ తాపము తొలగి పోతుంది. ఈ పైన మీకు వియోగం ఉండబోదు. ఈ సతీ నాగాశ్రితురాలు కాగలదు అని సరస్వతి భావి శుభాన్ని పలికింది. ఓ మదనాంతక, ఈ పాటికి విడియాన్ని విడిచి నీ ఎడలలో ఈ సతీదేవిని దాచుకో. ఈమె నీ ప్రాణవాయువు అని లక్ష్మీదేవి సరసంగా ఎత్తి పొడిచింది. ఓ తరుణేందు ధరా, ఎవరి కోసం నువ్వింతకాలం విరహంతో వేగి విలపించావో ఆ సతీదేవి నీకు తిరిగి దక్కింది. నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకో. ప్రియురాలి విషయంలో లజ్జకు తావులేదు అని శచీదేవి అనునయించింది. స్వర్ణ శోభాన్వితయైన నీ సఖి యొక్క అరవింద సదృశ్యమైన హస్తాన్ని పట్టుకొని 9 రెక్కల వంటి ఆమె కురులను మృదువుగా సవరించు. దీన్ని మించిన సౌభాగ్యం మరొకటి లేదు సుమా అని గంగాదేవి సుధామధురంగా పలికింది. ఓ భావాగ్నశేఖరా, సర్వంతర్యామి అయిన నీకు తెలియని మనోభావం లేదు కనుక ఈ ఉమాదేవి మనోభావాన్ని గుర్తించి మసలుకో అని వసుంధర మృదువుగా చెప్పింది. ఓ నీలకంఠ, భోజనాలయ్యాక స్త్రీలకు ఇంకా పని మిగిలి ఉంటుంది కనుక నువ్వు పార్వతికి తాంబూలమిచ్చి శయనింపవచ్చు అని లోపాముద్రలోక ధర్మాన్ని చెప్పింది. ఓ పాలలోచన, మేనకాదేవి ఈ వివాహానికి మొదట్లో అంగీకరించలేదు. నేను ఆమెకు అనేక యుక్తులను చెప్పి ఒప్పించాను కనుక ఈ సుకుమారి అభిష్టాన్ని ఎరిగి ప్రవర్తించు.
అని అరుంధతి దాంపత్య ధర్మాన్ని చెప్పింది. ఓ లోకనాయక, నువ్వెంత ధర్మజ్ఞుడవైనా స్త్రీల వచనాలను త్రోసిపుచ్చకు, మన్నించు. వివాహ వ్యవహారాలలో స్త్రీలకు ప్రాగల్భ్యం ఉంది సుమా అని దాంపత్య ధర్మాన్ని చెప్పింది స్వహాదేవి. అందరికంటే పెద్ద ముత్తైదువ అదితి పార్వతికిలా హితోపదేశం చేసింది. కుమారి, భోజనాంత మందు నీ ప్రాణప్రియుడైన శంకరునకు ముఖశుద్ధ్యర్థం ప్రేమతోనూ ఆదరంతోనూ శుద్ధ జలాన్ని భక్తితో అందియటం మరచిపోకు సుమా. ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభం. ఇలా రసోచిత వాక్కులను పలికిన ఆ పతివ్రతమ తల్లులను సముదించిత రీతిని సత్కరించి పరమేశ్వరుడు మనోవాంఛ తృప్తుడై ఆనందంలో మునిగిపోయాడు. మన్మధుడు పునర్జీవితుడగుట. ఈ శుభ సమయం ఎప్పుడొస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రతీదేవి దినవత్సలుడైన శంకరుని సమీపించి ఇలా ప్రార్థించింది. హే గిరిజవల్లభ, పార్వతి పాణిగ్రహణం చేసి దుర్లభమైన సౌభాగ్యాన్ని పొందావు. ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు. భర్తరుహీనైన నేను దుఃఖితురాలనై ఉన్నాను. ఈ శుభ సమయంలో నా పతిని పునర్జీవితుని చేసి మనిద్దరికి సమానంగా సంప్రాప్తించిన యోగ దుఃఖాన్ని తొలగించు. అందరికీ ఆనందప్రదాయకమైన నీ వివాహం ఉత్సవంగా సాగింది. నన్ను కూడా ఉత్సవం కలదానిగా చేయి. నా భర్త జీవించాక పార్వతితో నీ వివాహం పరిపూర్ణమవుతుంది. దూసరితమై శోభాహీనమైన శరీరం, కాంతి లేని ముఖం, బాష్పవారి సంకులమైన నేత్రాలు, నిరాభరణ భూషితరాలై మూర్తిభవించిన శోకదేవతలా ఉన్న రతి నాథ అని రోధిస్తూ తన భర్త చితాభస్మాన్ని మృత్యుంజయుని ముందుంచింది. రతి రోదనాన్ని విన్న లక్ష్మి, సరస్వత్యాది దేవీమూర్తులందరూ శోకించి హీనంగా మన్మధుని బ్రతికించి రతి జీవితంలో ఉత్సాహాన్ని నింపవలసిందిగా శివుని ప్రార్థించారు. వెంటనే కరుణ సముద్రుడైన శంకరుడు తన కృపామృత దృష్టిని చితాభస్మంపై ప్రసరింపచేయగానే మునుపటి వేషంతో చిహ్నాలతో ధనుర్బాణాలను ధరించి పరమ సుందరుడైన మన్మధుడు సాక్షాత్కరించాడు. అంతా రతి మన్మధులిద్దరూ చేతులు జోడించి శివునకు నమస్కరించి స్తుతించి శాశ్వతమైన శివభక్తిని వరంగా కోరగా, అలాగే అగుగాక అని బాలాలోచనుడు వరమిచ్చాడు. అంత ప్రీత మానసులై రతి మన్మధులిద్దరూ వైకుంఠానికి చేరుకున్నారు. తదనంతరం శివుడు వాసగృహంలో ఉమాదేవిని ఎడమవైపు కూర్చుండబెట్టుకొని క్షీరానాన్ని తినిపించగా ఆమె కూడా అలాగే చేసింది. పిమ్మట మహేశ్వరుడు కర్తవ్యాచరణ పూర్తి కాగానే మేనా హిమవంతుల ఆజ్ఞను పొంది జనావాసానికి వచ్చాడు. అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది. దేవతలంతా ఆయనను ఇలా స్తుతించారు. జయ శంభోన్కిలాధార, జయనామ మహేశ్వర, జయరుద్ర మహాదేవ, జయ విశ్వంభర ప్రభో, జయ కాశీపతే స్వామిన్, జయానంద ప్రవర్ధక, జయత్రంబక సర్వేశ, జయ మాయాపతే విభో, జయ నిర్గుణ నిష్కామ కారణాతీత సర్వగ, జయ లీలాఖిలధార ధృతరూప నమోన్స్తుతే,
జయ స్వభక్త తద్ధామ ప్రదేశ కరుణాకర జయ సానంద సద్రూప జయ మాయా గుణాకృతే జయోగ్ర మృడ సర్వాత్మాం దినబంధో దయానిధే జయ వికార మాయేష వాజ్మనోన్నీత విగ్రహ. హే శంభో సర్వాధార జయము. ఓ మహేశ్వర నీ నామమునకు జయము. ఓ రుద్ర మహాదేవ జయము. జగత్తును పోషించే ఓ ప్రభు జయము. కాశీపతి స్వామి జయము. ఆనందమును పెంపొందించు వాడా జయము. ముక్కంటి సర్వేశ్వర జయము. మాయాధీశ ప్రభు జయము. ముక్కంటి సర్వేశ్వర గుణారహిత కామరహిత కారణమగు ప్రకృతికి అతీతమైన వాడా సర్వవ్యాపి జయము. లీలచే సర్వమునకు ఆధారమై రూపమును ధరించిన వాడా జయము. నీకు నమస్కారము. నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వర దయానిధి జయము. సచ్చిదానంద రూప జయము. మాయచే గుణములను రూపమును స్వీకరించిన వాడా జయము. భయంకరాకార రక్షకుడా సర్వాత్మ దీనబంధు దయా సముద్ర జయము. వికారములు లేనివాడా మాయాధీశ వాక్కులకు మనస్సునకు అతీతమైన విగ్రహము కలవాడా జయము. ఇలా స్తుతించి అందరూ స్వస్థానాలకు వెళ్ళారు. వెళ్ళివారి భోజనాలు, శివుని పవ్వలింపు సేవ. హిమవంతుడు మగ పెండ్లి వారందరినీ భోజనాలకు రావలసిందిగా తన కుమారులచే ఆహ్వానాలు పంపాడు. ఇక్కడ భోజన ప్రాంగణం పరిశుద్ధంగాను శోభనంగాను ఉంది. శుభ్రంగా తుడిచి పరిమళ ద్రవ్యాలను కలిపిన పన్నీటితో దుమ్ము రేగకుండా నేలను తడిపారు. త్రిమూర్తులు తక్కిన దేవతాగణం ఒక వరుసలో కూర్చున్నారు. నంది, భృంగి, వీరభద్రుడు తక్కిన గణానాయకులు ఒక పంక్తిలో ఆసీనులయ్యారు. ఋషులు, మునులు, విప్రులు వేరే పంక్తిలో తిష్ట వేశారు. చండి తన గణాలతో అనేక హాస్యవచనాలను పలుకుతూ ప్రత్యేక పంక్తిలో కూర్చుంది. వివిధ రకాలైన భక్ష్య భోజ్య చోప్య లేహ్య పానీయాలను వడ్డించారు. అందరూ తృప్తిగా ఆరగించారు. అనంతరం శివుని ప్రత్యేక విడిది గృహంలో విశ్రాంతిని తీసుకోమని ఆహ్వానించారు. మహాభోజనంగా ఉంది ఆ గృహం. మహాశోభనంగా ఉంది ఆ గృహం. ఆ భవనంలో అతి రమణీయమైన రత్న పర్యంకం మీద ఆ రాత్రి శయనించాడు చంద్రశేఖరుడు. ఉషఃకాలం కాగానే దేవతలందరూ మేల్కొని శివుని శయన మందిరం వద్దకు చేరి చౌకశాయనికులై ఇలా సుప్రభాత వాక్యాలను పలికారు. ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే భవనః ప్రమదాత్తా దీప జనావాసం సమగచ్చ కృతార్థాన్ కురు తత్ర తాన్. ఓ ప్రమతపతి లెమ్ము నీకు మంగళమగు గాక. మాకు మంగళముల నిమ్ము. జనుల నివాసం వద్దకు రమ్ము. అచట వారిని కృతార్థులను చేయుము. చౌక శాయనీకులై రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగిన వారై నిలబడిన దేవతలను శివుడు మందహాసంతో పంపించి ప్రాతఃకృత్యాలను పూర్తి చేసుకుని జనావాసాన్ని చేరుకున్నాడు. అరుంధతి పార్వతికి పతివ్రత ధర్మములను చెప్పుట. పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞ సందర్భంగా 4వ రోజున చతుర్థి కర్మ శుద్ధిగా యథావిధిగా ఆచరింపబడింది. దీనిని ఆచరించకపోతే వివాహ యజ్ఞం భగ్నమవుతుంది. ఉభయపక్షాల వారు వేదశాస్త్ర పారంగతులైన విప్రులను ఊరి సంభావనలిచ్చి సత్కరించారు. సంగీత నాట్య ఉత్సవాలు విరివిగా సాగాయి.
5 రోజుల వివాహానంతరం పర్వతరాజు కోరిక మేరకు ఆయన చూపిన ఆధారానికి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండిపోయారు. వరుణితో కూడి దేవతలు ఒక రోజున అరుంధతి పార్వతిని సమీపించి శిరస్సు నిమిరి చిరునవ్వుతో కొత్త కాపురం ఎలా చక్కదిద్దుకోవాలో, భర్తతోనూ పరిజనులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ బంధువులతోనూ ఎలా మసలుకోవాలో ఆ దాంపత్య ధర్మాలని ఇలా చెప్పింది. అమ్మాయి, ధర్మవర్ధనం సుఖకరం అయిన 4 మాటలు చెబుతాను విను. స్త్రీకి తక్కిన వారు కొద్దిగా ఇస్తారు, కానీ భర్త మాత్రం తన భార్యకు సర్వస్వాన్ని అర్పిస్తాడు. కనుక స్త్రీకి భర్త కంటే ఉత్తమ స్నేహితుడు లోకంలో ఉండబోడు. భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపొచ్చాలొచ్చినా అబద్ధం మీద పెసరగింజల్లాగా అవి అట్టే కాలం నిలవవు. దాంపత్య బంధం తామర తూడులోని దారం కంటే సున్నితమైనది, ఇనుప సంఖ్యల కంటే దృఢమైనది. భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటే ముందు మనసును గెలవాలి. దానికి ప్రేమ ఒక్కటే మార్గం. దానికి సేవా ధర్మం ఉత్తమమైనది. ఇతర మార్గాల ద్వారా భర్తను కట్టిపెట్టి స్వాధీనంలో ఉంచుకోవాలనుకోవడం పూలమాలలతో మదపుటేనుగును బంధించాలనుకోవటం వంటిదే. గతంలో కొందరు స్త్రీలు తమ నడవడిక చేతనే భర్త ప్రేమను పొంది ఇప్పటికీ ఆనందంగా ఉన్నారు. వారు సావిత్రి, శాండిల్య, లోపాముద్ర, శతరూప, అనసూయ, లక్ష్మి, స్వధ, సంజ్ఞ, సుమతి ఇత్యాదులు. వారు ఆచరించి చూపిన దాంపత్య ధర్మాలే తరువాత కాలంలో పతివ్రత ధర్మాలుగా పెద్దలచే చెప్పబడ్డాయి. పతివ్రత అయిన స్త్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందు లేచి భర్త లేచేటప్పటికీ లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి. రాత్రి భర్త శయనించిన తర్వాతనే తాను శయనించాలి. భర్త కంటే ముందుగాని భర్తతో గాని భోజనం చేయరాదు. భర్త మొదట అలంకార రహితంగా కనిపించకూడదు. భర్త కార్యార్థి అయి పొరుగురు వెళితే ఆ సమయంలో అలంకారాలను ధరించరాదు. ఏ గృహంలో స్త్రీ ఇలా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలు అనుగ్రహించి భోగభాగ్యాలనిస్తారు. తద్వ్యతిరేకమైన చోట దరిద్రం తాండవిస్తుంది. ద్వారదేశంలో నిల్చుని వీధిలో వచ్చిపోయే వారిని చూడరాదు. అలాంటి స్త్రీ చులకన అవుతుంది. ఇంటి గుట్లు ఇతరులకు చెప్పరాదు. ఇల్లు వదిలి పెత్తనాలకు పోరాదు. భర్త అనుమతి లేనిదే ఇంట్లోని ఏ వస్తువు ఇతరులకు ఇయ్యరాదు. పట్టణంలో జరిగే మహాజోత్సవాలకు భర్తతో కలిసే వెళ్ళాలి. భర్త తోడు లేకుండా జరిపిన తీర్థయాత్రలు ఫలాన్ని ఇయ్యవు. ఇంట్లో వస్తువులను తీర్చిదిద్దినట్లుగా అలంకరించాలి. ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలి. దుర్వ్యయం చేయరాదు. అది దరిద్ర హేతు అవుతుంది. భర్త అనుమతి లేకుండా చేసిన ఉపవాసాది వ్రతాలు అవి నరకహేతువులవుతాయని తెలుసుకో. కాలగతిలో ఎన్ని దురవస్థలు సంప్రాప్తించిన భార్యాభర్తలు కలిసే ఉండి సహకరించుకోవాలి. స్వర్గారోహణ పర్వం దాకా ఒకరి చేతిని ఒకరు విడవరాదు. ఈ ధర్మం ముఖ్యం సుమా. భర్త యొక్క ఆయురార్థాయాన్ని కోరే స్త్రీ పసుపు కుంకుమలను, మంగళసూత్రాన్ని, తిలకాన్ని, గాజులను, కాటుకను, కర్ణాభరణాలను, ఇతర పుణ్యస్త్రీ లక్షణాలను విసర్జించరాదు. పతివ్రత యొక్క స్పర్శ చేతనే అంతరిక్షము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు వీరంతా తమ జడత్వం తొలగి ఇతరులను పవిత్రులను చేయగలిగే సామర్థ్యం లభించిందని సంతోషపడతారు. పతివ్రత అయిన స్త్రీ ఉభయ కులాలను
పుట్టింటిని అత్తింటిని ఉద్ధరిస్తుంది. శీలమే సర్వసంపదలకు సౌభాగ్యానికి హేతువు కనుక ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే శీలాన్ని రక్షించుకోవాలి. శీలాన్ని కోల్పోయిన నాడు జాతి, కులము, వంశము, ప్రతిష్ట, గౌరవము, ఔన్నత్యము సమస్తము కోల్పోయినట్లే. పంచేంద్రియాలను ఏకకాలమందు ఆనందింపజేసేది స్త్రీ. చతుర్విధ పురుషార్థాలను సాధించటానికి సాధనభూతమైనది పతివ్రత అయిన స్త్రీ. ఓ గిరిజాదేవి, ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగాన్ని చేశాను కానీ లోకమాతవైన నీకు చెప్పాలా? ఈ విధంగా అరుంధతి చెప్పి విరమించింది. శివప్రియ హిమగిరి రాజతనయ అయిన పార్వతి ఆ పలుకులను శ్రద్ధగా విని ప్రణమిల్లి సత్కరించింది. శివపార్వతులు దేవతలతో కలిసి కైలాసానికి ఎగుట. మునులారా, పర్వతరాజైన హిమగిరీంద్రుని రాజధాని నగరమైన వసతి ప్రస్థపురంలో పార్వతీ పరమేశ్వర్ల పాణిగ్రహణ యజ్ఞోత్సవం 5 రోజులు జరిగిన తదుపరి పర్వతరాజు అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు విందులతో వినోదాలతో గడిపి విష్ణాది దేవతలు నూతన వధువరులతో కలిసి కైలాసానికి తరలి వెళ్ళటానికి ఆలోచనలు చేశారు. సప్తఋషులు హిమవంతుని సమీపించి, ఓ పర్వతరాజా, నీ కుమార్తె అయిన పార్వతి యొక్క యాత్రకు ఈరోజు మిక్కిలి అనుకూలంగా ఉంది. కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని చెప్పగా ఆయన కూతురు ఎడబాటును సహింపలేక రోధించి భార్య అయిన మేనకకు వార్తను పంపాడు. ఆమె వెంటనే వచ్చి భర్త దుఃఖంలో పాలు పంచుకొని పార్వతిని అత్తారింటికి పంపడానికి తగిన ఏర్పాట్లను ప్రారంభించింది. రాజమర్యాద అనుసరించి పార్వతిని 12 రకాల ఆభరణాలతో అలంకరించింది. సర్వాభరణ భూషితయైన కులదేవత స్వరూపంగా వెలిగిపోతున్న ఆమెను చూచి సజల నేత్రాలతో దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి ఏడ్చి గుండెలకు హత్తుకొని బావురుమంది. తల్లి మాట కాదని తపస్సిద్ధిగా శంకరుని పొందిన ఉమాదేవి కూడా ఎడబాటు సహింపలేక గుండె దిటవు కోల్పోయి బొటబొట కన్నీరు కార్చింది. గిరి సార్వభౌముడు కూడా ఆమెను గుండెలకు హత్తుకొని తల్లిగా ఈ ఇంటిని అంధకార బంధురం చేసి సర్వాన్ని శూన్యం చేసి ఎక్కడకు వెడుతున్నావు అంటూ కుప్పకూలిపోయాడు. అక్కడి వారంతా ఆ దృశ్యాన్ని చూసి రోధించారు. అందరూ నిశ్చేష్టితులై నిలబడిన ఆ ఘట్టం చిత్తరువులా తోచింది. ఆ సమయంలో జ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి కలుగజేసుకొని, ఓ గిరి సార్వభౌమా, ఇలాంటి శుభతరుణంలో శోకించటం తగదు. అన్య కుటుంబంలోని కన్యలను నువ్వు తెచ్చుకోలేదు, వధువులుగా సంతోషంగా సాగనంపు అని సాంత్వన వచనాలను పలికి కొంత ఆధ్యాత్మ విద్యా ప్రసంగాన్ని చేశాడు. ఇంతలో బ్రాహ్మణ పురోహితులు యాత్ర సుముహూర్తం సమీపించిందని చెప్పగా త్రిలోక పావని అయిన పార్వతిని మహారాణికి తగిన ఉపాచారాలతో అన్యజన దుర్లభమైన బహుమానాలతో పరిమళ ద్రవ్యాలతో తరిగంచు మేలి జలతారు పట్టు వస్త్రాలతో అలంకరణ సామగ్రితో మంగళ ద్రవ్యాలతో ఇంకా అనేక శోభన వస్తువులతో ముత్తైదువ లాంఛ పల్లకిలో కూర్చుండబెట్టి కర్పూర నిరాజనమిచ్చి ఆశీర్వదించారు. పెండ్లి వద్దని భీష్మించుక కూర్చున్న సత్య పురుషుడు ఆదిదేవుడైన ఈశ్వరుడు వృషభ వాహన రూఢుడై కైలాసానికి కదిలాడు. దేవతలందరూ అనుసరించారు. కన్నులు చాలనంత కళ్యాణ వైభవంతో సాగింది. శివపార్వతుల కైలాసయాత్ర దేవతలు దారి పొడవునా పుష్పవృష్టి కురిపించారు. అందరూ కైలాసాన్ని చేరుకొన్నారు. అప్పటికే రుద్రగణాలన్నీ భోజన పదార్థాలను సిద్ధం చేశారు. పితామహ నారాయణుడాదిగా గిర్వాణులందరూ భోజనాలు చేసి కొద్దిసేపు విశ్రమించి శివపార్వతులను స్తుతించి వారి వద్ద ఆజ్ఞను పొంది తమ తమ
నెలవులకు చేరుకున్నారు. మునులారా, ఇంతవరకు మంగళకరము, శోభకరము, ఆనందదాయకము, ధన వర్ధనము, అకాల మృత్యుహరణము అయిన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ గాథను చెప్పాను. ఎవరైతే దీనిని శ్రద్ధ భక్తులతో పఠిస్తారో, శ్రవణం చేస్తారో వారు నిస్సందేహంగా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ముగించారు సూత మహర్షి. శివ మహాపురాణంలో రుద్ర సంహితలో పార్వతీఖండంలో 55వ అధ్యాయం ముగిసింది. ఓం నమః శివాయ. శివపార్వతుల కళ్యాణం ఈ రోజుతో ముగిసింది.